వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 15. మీలో ఎవరైతే పార్ట్ 15 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 14 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రీవియస్ పార్ట్స్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈరోజు పార్ట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ ఏ బైస్కిల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. సో ఒక మ్యాన్ ఒక బైస్కిల్ని 10% ప్రాఫిట్కి అమ్మాడంట. హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 10% లెస్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ ప్రైస్ 120 రూపీస్ మోర్. సో అతను గనక ఆ బైస్కిల్ని 10% లెస్ ప్రైస్కి కొనుక్కొని 120 రూపీస్ ఎక్కువకి అమ్మినట్లయితే దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 25%. అప్పుడు అతను 25% ప్రాఫిట్ అతనికి వస్తుందంట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బైస్కిల్ ఈజ్, అసలు సైకిల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రాబ్లం క్లియర్గా అర్థం చేసుకోండి. బేసిక్ మెథడ్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీకు కాన్సెప్ట్ బాగా వచ్చి ఉండాలి. ఓకే, సో కాన్సెప్ట్స్ మొత్తం మనం ఆర్డర్లో చెప్పుకుంటున్నాం కాబట్టి షార్ట్ కట్ కూడా మీకు క్లియర్గానే అర్థమవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఒక అతను ఒక సైకిల్ని ఎంత కొన్నాడో మనకి తెలియదు, అదే మనం ఫైండ్ చేయాలి. సో అతను 10% ప్రాఫిట్కి అమ్మాడు ఫస్ట్. తర్వాత అతను ఎంతకైతే కొన్నాడో దానికన్నా 10% లెస్ ప్రైస్కి అతను కొని 120 రూపీస్కి ఎక్కువకి అమ్మితే అతనికి 25% ప్రాఫిట్ వస్తుందంట. రెగ్యులర్గా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. కానీ 10% తక్కువ ప్రైస్కి కొని 120 రూపీస్కి ఎక్కువకి అమ్మడం ద్వారా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 25% ప్రాఫిట్ వస్తుందంట. అసలు బైస్కిల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఎంతో మనకి తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 10% ప్రాఫిట్ అన్నారు కాబట్టి 110 అవుతుంది. సెకండ్ కేస్ ఏంటి, హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 10% లెస్ ప్రైస్, 10% తక్కువ ప్రైస్కి అతను కొన్నట్లయితే అన్నారు. సో న్యూ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, న్యూ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఒరిజినల్గా అతను కొన్న కాస్ట్ ప్రైస్ కన్నా 10% తక్కువ ప్రైస్కి అన్నారు కాబట్టి 100లో 10% 10, ఆ 10ని తగ్గిస్తే 100 - 10 90. సో కొత్త కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 90 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సో అతను 10% తక్కువకి కొనటం ద్వారా అతను ఎంత ప్రాఫిట్ని గెయిన్ చేయొచ్చు, 25% ప్రాఫిట్ని గెయిన్ చేయొచ్చు. సో 25% ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది, ఈ న్యూ కాస్ట్ ప్రైస్ మీదే కదా వస్తుంది. ఓకే, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మీద అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది. 10% తగ్గించి ఆ సైకిల్ని కొనటం ద్వారా అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది. ఆ 25% ప్రాఫిట్ అనే దాన్ని మనం విత్ రెస్పెక్ట్ టు న్యూ కాస్ట్ ప్రైస్ చూసుకోవాలి. సో 90లో 25% ప్రాఫిట్ వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రాఫిట్ 25%, కాస్ట్ ప్రైస్ తెలిసినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఈ బేసిక్ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో 125% అంటే ఫ్రాక్షన్స్లోకి మారిస్తే ఎంతండి, 5/4 అవుతుంది. సో 90 × 5/4. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 112.5 అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఏది ఇచ్చారో అదే రాసుకున్నాం, మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది. జనరల్గా మీకు ఇంత టైం పట్టదు. ఓకే, సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఒరిజినల్ వచ్చింది, న్యూ కాస్ట్ ప్రైస్, న్యూ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అతను ఎంత ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నాడు, 120 రూపీస్ ఎక్కువ అమ్ముతున్నాడు సెకండ్ కేసులో. ఫస్ట్ కేసులో అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ కేసులో 25% ప్రాఫిట్ రావడానికి అతను 120 రూపీస్ ఎక్కువ అమ్ముతున్నాడు. అంటే ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్కి న్యూ సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఎంతండి, 120 రూపీస్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 112.5 - 110 అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2.5 అవుతుంది. సో 2.5 పార్ట్స్కి 120 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అంటే ఎంతండి, 100 పార్ట్స్కి ఎంత అవుతుంది.
సో ఈ 2.5 48 టైమ్స్ పోతుంది. 48 ఇంటూ 100 4,800 రూపీస్. ఆ బైసికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 4,800 రూపీస్ అవుతుంది. ఓకే, బేసిక్ మెథడ్. షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఫస్ట్ అతను 10% ప్రాఫిట్కి అమ్మాడు. తర్వాత అతను ఎంత ప్రాఫిట్కి అమ్ముదాం అనుకున్నాడు? 25% ప్రాఫిట్కి అమ్ముదాం అనుకున్నాడు. సో ఈ కేసులో వచ్చిన ప్రాఫిట్ కన్నా ఈ కేసులో వచ్చిన ప్రాఫిట్ ఎంత ఎక్కువ అండి? ఫస్ట్ 10% వస్తుంది అతనికి. సెకండ్ కేసులో అంటే ప్రైస్ని తగ్గించి కొనడం ద్వారా అతనికి ప్రాఫిట్ 25% వస్తుంది. సో ఈ ప్రాఫిట్ నుంచి ఈ ప్రాఫిట్కి ఎంత ఎక్కువ అతను ఎర్న్ చేస్తున్నాడు? 15% ఎక్కువ అతనికి ప్రాఫిట్ వస్తుంది. అంతే కదా? ఓకే, ఫస్ట్ కేసులో అతనికి 10% వస్తుంది, సెకండ్ కేసులో 25% వస్తుంది. సో అతను ఆ ఫస్ట్ కేసుకి సెకండ్ కేసుకి మధ్య ఎంత ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడంటే 15% ఎర్న్ చేస్తున్నారు. ఈ 15% అనే దాన్ని మనము ఎప్పుడూ కూడా సెల్లింగ్ ప్రైస్ కింద డినోట్ చేసుకోవాలి షార్ట్కట్లో. ఓకే, ఫస్ట్ 25% ప్రాఫిట్, సెకండ్ కేసులో ఫస్ట్ కేసులో 10% ప్రాఫిట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 15%. సో ఈ 15% అనేది సెల్లింగ్ ప్రైస్ కింద మనము డినోట్ చేసుకోవాలి. అంటే ఈ పర్సంటేజ్ అనేది సెల్లింగ్ ప్రైస్కి సంబంధించింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 15% ప్రాఫిట్ రావడానికి అతను ఏమేం పనులు చేశాడు? ఫస్ట్ కాస్ట్ ప్రైస్లో 10% తగ్గించి కొనుక్కున్నాడు. 10% తగ్గించి కొనుక్కోవడం వల్ల ప్రాఫిట్ ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకే కదా ప్రాఫిట్. ఆ 10% తగ్గింది కూడా అతనికే ప్రాఫిట్ కాబట్టి 10% ప్లస్ నెక్స్ట్ ఏం చేశాడు? 120 రూపీస్ ఎక్కువకే అమ్మాడు. ఆ ఎక్కువకి అమ్మిన అమౌంట్ కూడా ప్రాఫిట్ ఎవరికి వస్తుంది? ఆ బిజినెస్ అతనికే వస్తుంది కాబట్టి 120 రూపీస్. ఇది పర్సంటేజెస్, ఇది రూపీస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25% ప్రాఫిట్ వచ్చింది. దేని మీద వస్తుంది 25% ప్రాఫిట్? ఈ 10% తక్కువకు కొన్న దాని మీదే కదా అతనికి 25% ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా? సో నేను బేసిక్ మెథడ్లో కూడా చెప్పాను. ఈ 25% ప్రాఫిట్ దేని మీద వస్తుంది? 10% తగ్గించి ఏదైతే కొన్నాడో దాని మీదే కదా 25% ప్రాఫిట్ వస్తుంది. సో ఆ 25% ప్రాఫిట్ 10% మీద. సో 10%లో 25% అంటే ఎంత? 25/100. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2.5%. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. 2.5%. 15% ఈక్వల్స్ టు 10% ప్లస్ 120 రూపీస్ ప్లస్ 2.5%. ఓకే, ఈ స్టెప్ ఎలా రాసుకున్నామో అర్థమైంది కదా. ఫస్ట్ కేసులో అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ కేసులో అతను 25% ప్రాఫిట్ రావాలి అనుకుంటున్నాడు. సో ఫస్ట్ కేసు కన్నా సెకండ్ కేసుకి అతనికి ఎంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది? 15% ప్రాఫిట్ వస్తుంది. ఆ డిఫరెన్స్, ఆ పర్సంటేజ్ ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ని డినోట్ చేస్తుంది అనుకోండి. సో ఈ 15% ఈక్వల్స్ టు ఈ 15% ప్రాఫిట్ రావడానికి అతను ఏం చేస్తున్నాడు? ఫస్ట్ 10% తక్కువకి కొనుక్కున్నాడు ఆ బైసికల్ని. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కన్నా 10% తక్కువకి కొనుక్కున్నాడు. ఆ 10% ఎవరికి ప్రాఫిట్? ఎవరైతే ఆ బిజినెస్ చేస్తున్నారో, ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకే కదా ప్రాఫిట్. సో 10% ప్లస్ నెక్స్ట్ ఏం చేశాడు? 120 రూపీస్ ఎక్కువకే అమ్మాడు. ఆ 120 రూపీస్ ప్రాఫిట్ కూడా ఇతనికే కదా, ప్లస్ 120 రూపీస్. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వస్తుంది. ఆ 25% ప్రాఫిట్ దేని మీద వస్తుంది? 10% తగ్గించుకున్న దాని మీదే వస్తుంది. కాబట్టి ఈ 10%లో 25% ఎంతో దానిని యాడ్ చేసుకుంటాం. సో మొత్తం సబ్స్ట్రాక్ట్ చేస్తే 10 ప్లస్ 2.5 12.5, 15 మైనస్ 12.5 అంటే 2.5. సో 2.5% అంటే 120 రూపీస్ అయితే మనల్ని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే 100% అంటే ఎంత? సో 2.5 అనేది 48 టైమ్స్ పోతుంది. 48 ఇంటూ 100 4,800 రూపీస్ ఆ బైసికల్ యొక్క కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇది బేసిక్ మెథడ్, ఇది షార్ట్ కట్ మెథడ్. ఓకేనా? మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ స్టెప్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పడుతుంది. జనరల్గా ఇంత టైం పట్టదు. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ ఏ బుక్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%. సో ఒక మ్యాన్ ఒక బుక్ని 10% లాస్కి అమ్మాడంట. హీ
హ్యాడ్ బాట్ ద బుక్ అట్ 20% లెస్ ప్రైస్, అతను కనుక ఒక 20% తక్కువ ప్రైస్కి దాన్ని కొన్నట్లయితే, అండ్ సోల్డ్ ఇట్ అట్ ఏ ప్రైస్ ఆఫ్ 110 రూపీస్ మోర్, 20% తక్కువ ప్రైస్కి కొని 110 రూపీస్ ఎక్కువకి అమ్మడం వల్ల దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 40%. అతనికి అప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందంట, 40% ప్రాఫిట్ వస్తుందంట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్ వాజ్, బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 10% లాస్కి అమ్మాడు, ఆ కాస్ట్ ప్రైస్ని ఇంకా 20% తగ్గించి అతను కొనుక్కోవడం ద్వారా, అలానే 110 రూపీస్ ఎక్కువకి అమ్మడం ద్వారా అతనికి 40% గెయిన్ వస్తుంది. సో బేసిక్ మెథడ్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను, రెండు అర్థం అవటం కోసం ఈ సెకండ్ ఎగ్జాంపుల్కి కూడా. థర్డ్ ఎగ్జాంపుల్కి ఓన్లీ షార్ట్ కట్ చెప్పేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఎంతో మనకి తెలియదు కాబట్టి కాస్ట్ ప్రైస్ని 100 అనుకుందాం. 10% లాస్కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 90 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో 20% తక్కువ ప్రైస్కి అతను కొన్నట్లయితే, సో న్యూ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 20% తక్కువ కొన్నాడు, ఒరిజినల్గా 100, 20% తక్కువ అంటే 100లో 20% అంటే 20 తక్కువకి కొన్నాడు అంటే 100 - 20 అంటే 80. సో న్యూ కాస్ట్ ప్రైస్ ఎంత, 80. సో ఈ కాస్ట్ ప్రైస్ మీద అతను ఎంత గెయిన్ చేస్తున్నాడు, 40% గెయిన్ చేస్తున్నాడు. సో 40% గెయిన్ చేస్తున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 80 × 140/100. 0 క్యాన్సిల్ అయిపోతుంది, 14 8s are 112. సో ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది, సెకండ్ కేసులో ప్రాఫిట్ వచ్చిన కేసులో సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. రెండింటి మధ్య డిఫరెన్స్ కాస్ట్ ఎంత, 110 రూపీస్. సో 112 - 90 అంటే ఎంతండి, 22 పార్ట్స్. 22 పార్ట్స్కి 110 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్కి ఎంత అవుతుంది. సో 11 2s are 11 1s are 250s. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 50 × 10 దట్ ఈక్వల్స్ టు 500 రూపీస్. ఇది బేసిక్. ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. ఫస్ట్ కేసులో అతనికి 10% లాస్ వచ్చింది, లాస్. సెకండ్ కేసులో అతనికి ప్రాఫిట్ వచ్చింది 40%. 40% ప్రాఫిట్ వచ్చింది అంటే అతని ఈ వచ్చిన లాస్ను కూడా కవర్ చేయాలి కదా, అంటే 10 + 40 50% మనం సెల్లింగ్ ప్రైస్ కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఇదే మెయిన్ పాయింట్. చాలామంది చేసే మిస్టేక్. ఇక్కడ లాస్ 10% వచ్చింది, తర్వాత అతనికి ప్రాఫిట్ 40 వచ్చిందంటే ఈ లాస్ను కూడా కవర్ చేసుకున్నాక ఫస్ట్ నెక్స్ట్ 40% ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా. మనం ఒక ఓకే కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక 10 రూపీస్ కొనుక్కున్నామండి కాస్ట్ ప్రైస్, దాన్ని 8 రూపీస్కి అమ్మాం. సో లాస్ ఎంత, ఇప్పుడు మనకి 2 రూపీస్ లాస్ వచ్చింది, మనకి 6 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అన్నాం. సో 10 + 6 16 రూపీస్కి అమ్మాం. అంటే ఈ లాస్ను కూడా వాళ్ళకి కవర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ లాస్ ఈక్వల్ టు 10 అయ్యాక ఆ తర్వాత వాళ్ళకి 16 వస్తుంది. లాస్ను కవర్ చేశాకే ప్రాఫిట్ వస్తుంది ఎప్పుడైనా సరే. సో ఈ లాస్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 + 40 ఎంత, 50%. సో 50% ఈక్వల్స్ టు రెండు ప్రాఫిట్లు అయితే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఒక లాస్, ఫస్ట్ లాస్ తర్వాత ప్రాఫిట్ అయితే ఈ లాస్ను కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ప్రాఫిట్కి. ఓకే, 50% ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏంటండి, ఈ 40% ప్రాఫిట్ రావడానికి అతను ఫస్ట్ 20% తక్కువ ప్రైస్కి కొన్నాడు. సో ప్లస్ 20% తక్కువ ప్రైస్కి కొని ఎన్ని రూపీస్ ఎక్కువకి అమ్మాడు, 110 రూపీస్కి, ప్లస్ 110 రూపీస్. నెక్స్ట్ అతనికి 40% ప్రాఫిట్ దేని మీద వస్తుంది, ఈ తగ్గించిన 20% తగ్గించిన దాని మీద కదా. సో 20%లో 40% అంటే 40/100, 0 క్యాన్సిల్ అయిపోతే 4 2s are 8%. సో 50%లో నుంచి 28%ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 22%. సో 22% అంటే 110 రూపీస్ అయితే 100% అంటే ఎంత, సో 500 రూపీస్ వస్తుంది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇది బేసిక్ మెథడు, ఇది షార్ట్ కట్ మెథడు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో ఒక ట్రేడర్ 20% ప్రాఫిట్కి అమ్మాడంట. హీ హ్యాడ్ బాట్ ఇట్ ఎట్ 60% లెస్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 270 రూపీస్ లెస్. 60% లెస్ ప్రైస్కి కొనుక్కొని
270 రూపీస్కి తక్కువకి అమ్మాడంట, దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్ 50%. అలా అమ్మినా కూడా అతనికి 50% ప్రాఫిట్ అయితే వచ్చిందంట. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ చేయమంటున్నారు. ఓకే, సో మనకి సేమ్ ప్రొసీజర్ ఇక్కడైనా కూడా ఫస్ట్ కేసులో 20% ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ కేసులో అతను 50% ప్రాఫిట్ గెయిన్ చేయాలనుకుంటున్నాడు. సో ఇక్కడికి ఎంత డిఫరెన్సు, 50% మైనస్ 20% ఎంత అండి, 30%. సో 30% ఈక్వల్స్ టు అతనికి ఎంత తగ్గించుకుంటున్నాడు ఆ ఆర్టికల్ని, 60% తక్కువకి. సో ఆ 60% అనేది కూడా ఇతనికి ప్రాఫిటే అవుతుంది. నెక్స్ట్ సోల్డ్ ఇట్ ఎట్ 270 రూపీస్ లెస్, 270 రూపీస్ తక్కువకి అమ్మాడంట. సో ఎక్కువకి అమ్మితే యాడ్ చేసుకుంటాం, తక్కువకి అమ్మితే సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం. మైనస్ 270, దెన్ హీ వుడ్ హ్యావ్ గెయిన్ 50% ప్రాఫిట్. ఈ 50% ప్రాఫిట్ దేని మీద వస్తుంది, 60% తగ్గించిన దాని మీదే కదా వస్తుంది. సో 60 × 50/100, 0 క్యాన్సిల్ అయిపోతుంది, 6 5 are 30. సో ప్లస్ 30% యాడ్ చేయండి, 60 + 30 90%. సో ఈ మైనస్ 270ని ఈక్వల్ టు ఇటువైపు తీసుకొచ్చుకుంటే 270 ఈక్వల్స్ టు క్యాన్సిల్ అయిపోతుంది 60%. సో 60%కి 270 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ 100%కి ఎంత? సో 0 క్యాన్సిల్ అయిపోతుంది, 3 9s are 3 2s are 250s are 5 9s are 45 కాబట్టి 450 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి, 450 రూపీస్ అవుతుంది. ఓకే, సో ఇది షార్ట్ కట్, ఏమీ లేదు. ఫస్ట్ చేయాల్సిన స్టెప్, ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్ని సెకండ్ వచ్చే ప్రాఫిట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే అతను ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి ఎంత ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాడో అదే మనం సెల్లింగ్ ప్రైస్ కింద డినోట్ చేస్తాం. ఈక్వల్స్ టు ఎంత లెస్ ప్రైస్కి అమ్ముతున్నాడో ఆ పర్సంటేజ్ రాసుకోండి. నెక్స్ట్ ఎక్కువ ప్రైస్కి అమ్మితే ప్లస్ ఆ అమౌంట్ వేసుకోండి, తక్కువ ప్రైస్కి అమ్మితే మైనస్ ఆ అమౌంట్ వేసుకోండి. సెకండ్ కేసులో అతనికి ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో అది తగ్గించిన దాని మీద కాబట్టి ఈ 60%లో 50% అంటే ఎంతో అంత పర్సంటేజ్ ఇక్కడ యాడ్ చేయండి. ఈక్వల్ చేస్తే మీకు ఎంతో కొంత పర్సెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60%కి 270 రూపీస్ అని వచ్చింది. కాస్ట్ ప్రైస్ అంటే మనం 100తో దాన్ని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి 100కి ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసి మనం పర్సంటేజెస్లో చాలా డిస్కస్ చేసుకున్నాము. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో పర్సంటేజెస్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్లో పర్సంటేజెస్ అనే నేమ్తో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, చాలా కొంచెం కష్టం అనుకునే ప్రాబ్లమ్స్ ఇవి, కానీ చాలా చాలా ఈజీ. మీరు కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే షార్ట్ కట్ చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ కట్ గుర్తు లేకపోయినా మీరు బేసిక్ మెథడ్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే అండి, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.